Recording in progress. డౌట్స్ ఏమన్నా ఉంటే చెప్పండి నాన్న. మీకు డౌట్స్ అడుగుతారా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా నాన్న మీకు? డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి, ఎవరైనా మాట్లాడొచ్చు నాన్న. ఓపెన్ ఫర్ ఆల్. మీకు మాకు చెప్పు నాన్న. చాప్టర్స్ అంటే మాకు చాప్టర్స్ నుంచి మాకు మార్క్స్ వచ్చేసినాయి కొంచెం నాన్న చెప్పారన్నా. కొంచెం క్లియర్గా మాట్లాడవనా అనిల్? మ్యామ్ అంటే సిగ్నల్స్ లేవు మ్యామ్. అవునా, చెప్పు నాన్న. డౌట్ ఏంటి నాన్న? అంటే మాకు సబ్జెక్ట్ నుంచి ఇప్పుడు అంటే ఏ చాప్టర్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయో కొంచెం మేము చదువుకుంటాం మ్యామ్. మీకు మొన్న వెయిటేజ్ ఇవ్వలేదు నాన్న బోర్డు నుంచి? ఇచ్చింది మ్యామ్. ఆ వెయిటేజ్ ప్రకారమేనా? కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకు అన్ని చాప్టర్స్లో కూడా మనకి అంటే నార్మల్గా 1 మార్క్ క్వశ్చన్ 3 మార్క్స్ 5 మార్క్స్ ఉంటాయి కదా నాన్న. సో దాంట్లో ఏంటంటే మీరు కొంచెం ఇప్పుడు సబ్జెక్ట్ ఉంది ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ చాప్టర్ ఉంది నాన్న. ఫస్ట్ చాప్టర్ ఏముంది? మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఉంది. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకి నార్మల్గా బేసిక్స్ నుంచి మీకు 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది నాన్న. ఏదైనా కూడా మనకి బేసిక్స్ నుంచి 1 మార్క్ క్వశ్చన్. సో మీరు కొంచెం బేసిక్స్ అంటే వాట్ ఈజ్ వాట్ అనేది మీరు చూసుకోవాల్సిందన్న కంపల్సరీ. మరి ఇదే క్వశ్చన్ వస్తుందని మనం చెప్పలేము నాన్న. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 4-5 ఎస్ఎస్ ఉన్నాయనుకోండి, అలా ఎగ్జామ్కి ఏదైనా ఇవ్వచ్చు. స్టక్ అవుతుందా ఇప్పుడు నాన్న? ఇప్పుడు ఓకేనా? అవునా, 1 సెకండ్ అన్న, 1 సెకండ్ ఒక్క నిమిషం సెట్ చేస్తున్నాను. 1 సెకండ్ సిస్టమ్. ఇప్పుడు వినిపిస్తుందమ్మా? ఇప్పుడు వినిపిస్తుందా నాన్న? ఓకేనా? సో మనకేంటంటే నార్మల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ ఉందనుకున్నాను. దాంట్లో ఏంటంటే మనకు ఒక 4-5 ఎస్ఎస్ ఉంటాయి. ఆ 4-5 ఎస్ఎస్ ఏంటి అని అంటే మనకి దాంట్లో ఏదన్నా క్వశ్చన్ అడగొచ్చు. కంపల్సరీ ఇది ఇస్తారని చెప్పేసి ఉండదు నాన్న. అదొక్కటి మీరు చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 క్వశ్చన్లు చెప్పాను అనుకోండి ఏదన్నా, మీరు అవే చదువుతారు, మళ్ళీ మిగిలినవి చదవరు. అట్లా కాదు కదా నాన్న. అందుకని ఏంటంటే కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాకుండా సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోండి. నేను అందుకే మీకు ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నా, ఎప్పటికప్పుడు చదువుకున్నానా, ఎగ్జామ్స్ వచ్చేస్తుంటాయి అని మీకు చెప్తూనే ఉన్నా నేను. సో అక్కడ ఏంటంటే ఎందులో అంటే నార్మల్గా ఏ చాప్టర్లో అంటే ఏ క్వశ్చన్ ఇంపార్టెంట్ అంటే ఏది అనేది ఆ బేస్డ్ ఆన్ చాప్టర్ వైజ్ మీరు కొంచెం వెళ్ళండి నాన్న. మీకు డౌట్స్ ఉంటే ఏదైనా అడగండి, నేను చెప్తా. ఇప్పుడు కాదు, ఎగ్జామ్ ముందు రోజైనా మీరు ఫోన్ చేసి అయినా అడగచ్చు, ఎట్లయినా అడగచ్చు. నేను మీకు ఏ డౌట్ అయినా క్లియర్ చేస్తా. బట్ ఏంటంటే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అని నేను చెప్పలేను నన్ను. అట్లా మీరు ఒక్కసారి ప్లాన్ చేసుకోండి. మీరు ఫస్ట్ సెమ్ రాస్తారు కదా, ఫస్ట్ సెమ్ రాసిండ్రు కనుక మీకు ఐడియా ఉంటుంది ఎట్లా అనేది. సో నేను స్క్రీన్ షేర్ చేస్తానన్నా మీకు. అట్లా అట్లా ఆలోచించి చూడండి నాన్న. వన్ సెకండ్ అన్న, వీళ్ళు జాయిన్ చేస్తున్నా. మీకు స్క్రీన్ షేర్ అవుతుందా? ఇప్పుడు మీకు కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? సరేనా? ఫస్ట్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి నాన్న. ఏ చాప్టర్ అయినా నేను ఐఎమ్ రెడీ టు టెల్ యూ. బట్ ఒక్కటి ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మీకు చాప్టర్ తర్వాత టర్మ్స్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కన్నా, అవి కంపల్సరీ చదువుకోండి కదా ఫర్ 1 మార్క్స్. సమ్ టైమ్స్ అవి 3 మార్క్స్ కూడా కవర్ అవుతుంది, మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఇంకా వచ్చేసి మనకి 5 మార్క్స్ వచ్చేసి బేస్డ్ ఆన్ చాప్టర్ ప్రిపేర్ కండి నాన్న. బేస్డ్ ఆన్ చాప్టర్ ప్రిపేర్ కండి. ఏ చాప్టర్ ఏది అనేది కంపల్సరీ ఇదే 2 క్వశ్చన్స్ వస్తాయని చెప్పడానికి లేదు. అట్లా మీరు అడగొద్దు కూడా, ఓకేనా? సరే, మీరు ఆన్లైన్ క్లాసెస్ కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు కనుక మీకు ఇంకొక 2 days టైం ఉంది. ఇప్పటికైనా టైం వేస్ట్ చేసుకోకుండా అన్ని సబ్జెక్టులు కూర్చొని
మీరు చేయండి. నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఏ రోజు రోజు చదువుకోండి, ఏ రోజు రోజు చదవండి, అసైన్మెంట్ రాయండి, రాస్తే మీకు ఈజీగా ఉంటుందని నేను చెప్తూనే ఉన్నా. మరి మీరు ఎంతమంది చదివిలో ఎంతమంది చదవలేదో తెలియదు నాన్న. మీ దాన్ని బట్టే ఉంటుంది మీకు. ఎందుకంటే ఫస్ట్ టైం ఎగ్జామ్ రాశారు, మీకు ఐడియా కూడా ఉండుంటుంది నాకు తెలిసి ఎగ్జామ్ గురించి. ఓకేనా? మీరు డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే నేను ఒకసారి 6th చాప్టర్ లైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్క నిమిషం అన్న. ఏది నాన్న? 4th చాప్టర్ గాస్ థీరమా? 4th చాప్టర్ గాస్ థీరం. ఓకే నాన్న. సో మనకి దాంట్లో ఏంటి గాస్ థీరం అంటే నథింగ్ బట్ నాన్న. సో మనకి ఎలక్ట్రోస్టాట్స్లో ఏంటి అంటే నార్మల్గా మనకి 2 ఛార్జెస్ ఉంటాయి, పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగటివ్ ఛార్జ్. సో లాలు ప్రసాద్ ఒకసారి అటెండెన్స్ ఎవరు వచ్చారో చూసుకున్నాను. సో గాస్ థీరం వచ్చేసిందంటే మనకి నార్మల్గా పాజిటివ్ ఎలక్ట్రోస్టాట్స్లో పాజిటివ్ ఛార్జ్, నెగటివ్ ఛార్జ్, 2 ఛార్జెస్ ఉంటాయి కదా. సో ఒక పర్టికులర్ ఏరియా, మీకు కావాలంటే ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు అన్న డయాగ్రామ్ కోసము. ఒక పర్టికులర్ ఏరియాలో ఏంటి అంటే ఒక పర్టికులర్ మీడియంలో మనకి పాజిటివ్ ఛార్జెస్, నెగటివ్ ఛార్జెస్, 2 ఛార్జెస్ ఉంటాయి. సో ద సమ్ ఆఫ్ ఆల్ ఛార్జెస్ ఈజ్ ద గాస్ థీరం. నార్మల్గా స్టేట్మెంట్ ఏంటంటే ద టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ emanating from a closed surface is equal to the total charge enclosed by a surface. ఒక సర్ఫేస్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ సర్ఫేస్లో సమ్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్ అండ్ నెగటివ్ ఛార్జెస్ ఈజ్ ద కాల్డ్ గాస్ థీరం. అది చిన్న డయాగ్రామ్ వేసేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఒక Q1, Q2, Q3 ఒక 5 or 6 తీసుకున్నారనుకోండి, మీరు కొన్నిటికి ప్లస్ వేయండి, కొన్నిటికి మైనస్ వేయండి. ఆ టోటల్ సమ్ ప్లస్ కానీ మైనస్ కానీ అది 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 గాస్ థీరం అన్న. దాన్ని ఏమంటారంటే మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ సై సింబల్ త్రిశూలం లాగా ఉంటుందన్న. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ సై అంటాం. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎలాగో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అలాగా. సో ద సమ్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఛార్జ్ కావచ్చు, నెగటివ్ ఛార్జ్ కావచ్చు, దట్ ఈస్ ద గాస్ థీరం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ అన్న. నెక్స్ట్ వన్, ఎనీవన్ ఆస్క్ ఎనీవన్. అడగండి నాన్న, ఏదన్నా మీకు డౌట్ ఉంటే అడగండి. ఏనన్నా 31 మెంబర్స్ వచ్చారు, వెరీ గుడ్. సో డౌట్స్ ఏం లేవా? సో మనకి 6th చాప్టర్ ఈజ్ ద సెమీకండక్టర్ డివైజెస్ నా. సో మనకి ఏంటంటే నార్మల్గా వీ డిస్కస్ ద కండక్టింగ్ మెటీరియల్స్ అండ్ ఇన్సులేటింగ్ మెటీరియల్. సో బిట్వీన్ దీస్ 2 మెటీరియల్స్ వీ హ్యావ్ ద సెమీకండక్టింగ్ డివైజెస్. ఈ సెమీకండక్టింగ్ డివైజెస్ ఏం చేస్తామంటే మనం ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్లో యూజ్ చేస్తాం. సో ఏంటంటే నార్మల్గా మనకి ఈ కండక్టింగ్ మెటీరియల్స్, ఇన్సులేటింగ్ మెటీరియల్ అండ్ సెమీకండక్టర్. సో కండక్టింగ్ మెటీరియల్స్ ఏంటి నార్మల్గా ఇట్ ఈస్ ద లెస్ దాన్, అంటే నార్మల్గా అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 1 to 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అదే మనకి ఇన్సులేటర్లో వచ్చేసి అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఈస్ మోర్ దాన్ 4. సో సెమీకండక్టర్లో ఏంటిదన్నా ఎగ్జాక్ట్ 4, అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఇన్ ఎగ్జాక్ట్ 4. సో అది వచ్చేసి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సెమీకండక్టింగ్ డివైజెస్ ఆర్ జర్మేనియం అండ్ సిలికాన్. ఆ 2 బెస్ట్ ఎగ్జాంపుల్స్ నాన్న. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే అందులో మనకి ఎన్ టైప్, పీ టైప్ అని 2 types ఆఫ్ సెమీకండక్టర్స్ ఉంటాయి. ఎన్ టైప్, పీ టైప్ అంటే ఏంటంటే నార్మల్గా మనకి పీరియాడిక్ టేబుల్లో అందులో మనకి పీరియాడిక్ టేబుల్లో వస్తుంది నాన్న. సో పీరియాడిక్ టేబుల్ ఏంటి అంటే పీరియాడిక్ టేబుల్లో మనకి థర్డ్ గ్రూప్ అండ్ 4th గ్రూప్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా. ఆ ఎలిమెంట్స్ని ఇందులో యాడ్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఇంప్యూర్ జర్మేనియం కానీ ఇంప్యూర్ సిలికాన్ ఉంటాయి నాన్న. సో దాన్ని బట్టి ఏంటంటే మనకి ఎన్ టైప్, పీ టైప్ అనేది 2 types ఆఫ్ మెటీరియల్స్ ఫామ్ అవుతాయి. సో ఎన్ టైప్, పీ టైప్ 2 మెటీరియల్ని మనం జాయిన్ చేసినప్పుడు, పీ టైప్ అండ్ ఎన్ టైప్ రెండింటిని జాయిన్ చేసినప్పుడు మనం పిఎన్ జంక్షన్ అంటాం నా. ఇట్లా ఉంటే ఇది హాఫ్ పీ టైప్ మెటీరియల్, హాఫ్ ఎన్ టైప్ మెటీరియల్ రెండింటిని జాయిన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి మధ్యలో
పిఎన్ జంక్షన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఎన్ అంటే నార్మల్గా అందులో పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ పెడతారు, దట్ ఈస్ ఫ్రమ్ 5th గ్రూప్ ఎలిమెంట్స్. సో పెంటావాలెంట్లో ఏంటంటే ట్రైవాలెంట్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తారు ఫ్రమ్ పీరియాడిక్ టేబుల్లో 3rd గ్రూప్. సో అట్లా మనకి ఆ రెడ్ ఫామ్ అవుతున్నాను. సో ఎప్పుడైతే మనం పీ టైప్ మెటీరియల్ని ఎన్ టైప్ మెటీరియల్ని రెండింటిని జాయిన్ చేస్తాము, 2 పీసెస్ని, ఆ మధ్యలో ఉన్న జాయింట్ ప్లేస్ని వచ్చేసి మనం పిఎన్ జంక్షన్ అంటాం. అది గుర్తుపెట్టుకున్నాను. పిఎన్ జంక్షన్ అంటే పాజిటివ్ అండ్ నెగటివ్ జంక్షన్. అంటే 2 టైప్స్, 2 మెటీరియల్స్, పాజిటివ్ నెగిటివ్ అంటే మనకి ఎన్ టైప్ మెటీరియల్, పీ టైప్ మెటీరియల్. సో అక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఇందులో మనకి దీంట్లో మెయిన్గా సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ ఏంటంటే ఇట్ విల్ బి డిపెండ్స్ ఆన్ హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ మీద హోల్స్ పైన డిపెండ్ అవుతుంది నాన్న. హోల్స్ అంటే ఏంటంటే మామూలుగా ఇట్లా రంధ్రాలని కాదు. హోల్ అంటే ఏంటంటే వెకెంట్ అనమాట. ఇది ఒక ఎలక్ట్రాన్ ఉంది నాన్న, ఒక ఎలక్ట్రాన్ అక్కడ నుంచి మూవ్ అయింది అనుకోండి వేరే ఎక్కడికన్నా, అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీని మనం హోల్ అంటాం. సో అంటే ఎలక్ట్రాన్ జంప్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ ఎలక్ట్రాన్ ప్లేస్లోకి ఇంకొకటి జంప్ అవుతుంది. ఒకవేళ జంప్ కాలేదనుకో, సో దట్ ఈస్ కాల్డ్ హోల్. సో ఏమవుతుందంటే నార్మల్గా మనకి పిఎన్ జంక్షన్లో అంటే ఒకటి పీ టైప్, ఒకటి ఎన్ టైప్ మెటీరియల్ ఇచ్చినప్పుడు ఏంటంటే నార్మల్గా ఈ మధ్యలో దీన్ని పిఎన్ జంక్షన్ అంటాం. ఈ పిఎన్ జంక్షన్లో ఏమవుతుందంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ టైప్ మెటీరియల్లో మనకి మెజారిటీ వచ్చేసి దీంట్లో కొంచెం సో ఇక్కడ వచ్చేసి అంటే మనకి ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎన్ టైప్ మెటీరియల్ వచ్చేసి ఏంటంటే మనకి అయాన్స్, పాజిటివ్ అయాన్స్ ఎక్కువ ఉంటాయి. అదే పీ టైప్లో వచ్చేసి మనకి నెగటివ్ అయాన్స్ ఎక్కువ ఉంటాయి. సో మెజారిటీ క్యారియర్స్ వచ్చేసి హోల్స్, అదే ఎన్ టైప్లో వచ్చేసి మెజారిటీ క్యారియర్స్ ఎలక్ట్రాన్. అంటే అందులో ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, తక్కువ హోల్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ హోల్స్లో ఏంటంటే ఒక దగ్గర నుంచి ఒక ఎలక్ట్రాన్ అటు ఇటు జంప్ అవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే నథింగ్ బట్ ఈజ్ ద ఎలక్ట్రాన్ ఫ్లో. నార్మల్గా మనం ఏంటంటే బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు ద కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ సెమీ కండక్టింగ్ డివైజెస్. ఆ సెమీ కండక్టింగ్ డివైజెస్ ఏంటి అంటే నార్మల్గా మనకి పీ టైప్, ఎన్ టైప్ అంటే దాన్ని మనం ఒక జంక్షన్ అంటాం. ఆ జంక్షన్ నుంచి ఏంటంటే కరెంటు ఫ్లో అవ్వాలి అంటే మనకి ఒక సమ్ పర్టికులర్ వోల్టేజ్ కావాలి మనకి. సో ఇది వచ్చేసి మనకి డయోడ్ అంటాం నాన్న. సో సర్క్యూట్ సింబల్ ఫర్ పిఎన్ డయోడ్. పిఎన్ అంటే నార్మల్గా పీ టైప్ మెటీరియల్ అండ్ ఎన్ టైప్ మెటీరియల్. సో ఇక్కడ వచ్చేసి మీకు ఇది డైరెక్షన్ ఉంది కదా, ఇది ఆరో మార్కులా ఉంది నాన్న. ఇక్కడ వచ్చేసి ఏంటంటే దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ ఫ్లో. అట్లా కరెంట్ ఫ్లో అయ్యే డైరెక్షన్ అనమాట ఆ సింబల్. సో మనకు వచ్చేసి వర్కింగ్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్. సో పిఎన్ జంక్షన్ ఎట్లా వర్క్ చేస్తుంది అంటే 2 టైప్స్లో వర్క్ చేస్తుంది నాన్న. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్ అంటాం. ఈ ఫార్వర్డ్ బయాస్ ఏంటంటే మనకి ఫార్వర్డ్గా కరెంట్ ఫ్లో అవ్వడం. రివర్స్ అంటే ఏంటంటే మనకి నార్మల్గా రివర్స్లో ఫ్లో అవ్వడం. ఇక్కడ ఇట్లా ముందుకెళ్తేనే ఫార్వర్డ్ బయాస్ అని, ఇట్లా వస్తే రివర్స్ బయాస్ అని అంటాం నాన్న. సో ఈ 2 టైప్లో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మనకి నో బయాస్ ఆర్ జీరో పిఎన్ జంక్షన్ అంటాం మనం. నో బయాస్ ఆర్ పిఎన్ జంక్షన్. సో అది వచ్చేసి దిస్ ఈజ్ ద డయాగ్రామ్. సో ఇక్కడ నార్మల్గా ఏంటి అంటే మనకి ఈ డయాగ్రామ్లో ఇది వచ్చేసి ఎన్ రీజియన్, ఈ డాటెడ్ లైన్ వరకు ఉన్నదంతా ఎన్ రీజియన్ అంటే ఎన్ టైప్ మెటీరియల్, ఇది అంతా వచ్చేసి పీ టైప్ మెటీరియల్. ఈ 2 కలిసిన ఈ డాటెడ్ లైన్స్ వచ్చేసి మనకి పిఎన్ జంక్షన్. సో దీనికి ఏంటంటే ఇక్కడ ఎర్తింగ్ ఇస్తాం, నార్మల్ కరెంట్ అనేది ఇట్లా ఫ్లో అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా when a diode is connected to zero bias condition, no external potential is applied. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం బ్యాటరీ ఏమి ఇవ్వలేదు నాన్న, జస్ట్ మీరు చూడండి ఇక్కడ మనం బ్యాటరీ ఇట్లా ఏమి కనెక్ట్ చేయలేదు. దాన్ని వచ్చేసి మనం no external potential energy is applied to the PN junction. So however, if the diodes terminal are shorted together a few holes, నార్మల్గా ఇక్కడ వచ్చేసి కొన్ని హోల్స్ అంటే ఎలక్ట్రాన్ లేకుండా ఖాళీ ఉండే ప్లేస్ ఉంటుంది కదా. సో అవి ఏంటంటే మెజారిటీ క్యారియర్స్ ఇన్ ద పీ టైప్ మెటీరియల్ విత్ ఇనఫ్ ఎనర్జీ టు ఓవర్కమ్ ద పొటెన్షియల్ బ్యారియర్ విల్ మూవ్ అక్రాస్ ద జంక్షన్ అగైనెస్ట్ దిస్ బ్యారియర్ పొటెన్షియల్. సో ఇక్కడ ఏంటంటే నార్మల్గా మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏం లేకుండా మెజారిటీ క్యారియర్స్ హోల్స్ వచ్చేసి మనకి ఇట్లా నార్మల్గా
ఫార్వర్డ్గా ఫ్లో అవుతుంది నాన్న. సో దాన్ని ఏమంటామంటే నార్మల్గా మనం ఫార్వర్డ్ కరెంట్ అంటాం. ఫార్వర్డ్ కరెంట్ అంటాం. సో దాన్ని మనం ఐఎఫ్తో చూపిస్తాం నాన్న. ఫార్వర్డ్ కరెంట్ అనేది ఇట్లా ఈ డైరెక్షన్లో ఉంటుంది, ఐఎఫ్ అంటాం. సో ద హోల్స్ జనరేటెడ్ ఇన్ ద ఎన్ టైప్ మెటీరియల్ ఈజ్ ద మైనారిటీ క్యారియర్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే నార్మల్గా మనకి ఈ ఎన్ టైప్లో వచ్చేసి తక్కువ హోల్స్ ఉంటాయి, పీలో వచ్చేసి ఎక్కువ హోల్స్ ఉంటాయి. సో దాంట్లో వచ్చేసి ఏంటంటే మనం సాచురేషన్ ఫేవరబుల్ అండ్ మూవ్ అక్రాస్ ద జంక్షన్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. సో ఇంతకుముందు ఫార్వర్డ్ ఎట్లయితే ఇటు ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉందో ఇది వచ్చేసి రివర్స్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. రివర్స్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. సో దాన్ని మనం రివర్స్ కరెంట్ అంటాం మనం. సో ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే ద మోషన్ ఆఫ్ చార్జ్ క్యారియర్ ప్రొడ్యూసర్స్ డిఫ్యూజన్ కరెంట్ అక్రాస్ ద జంక్షన్. ఇక్కడ ఏంటంటే నార్మల్గా మనకి డిఫ్యూజన్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో మీకు కొంచెం నేను స్పీడ్గా చెప్తున్నాను, మీకు కొంచెం టాపిక్ ఇది ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను కొంచెం స్పీడ్గానే చెప్తున్నాను. జస్ట్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అన్న. ఎందుకంటే ముందంతా ఎక్కువ డెప్త్కి వెళ్దాము అని అంటే మనకు ఒక టైం లేదు. అంతకుముందు కూడా క్లాస్ తీసుకుందామంటే మీకు ల్యాబ్స్ అని అదని ఇదని టైం అంతా అటే అయిపోయింది. అందుకని నేను కొంచెం షార్ట్లో కొంచెం ఫాస్ట్గా చెప్తా, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అన్న. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫార్వర్డ్ బయాస్డ్ ఎన్ జంక్షన్. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకి ఇది వచ్చేసి డయోడ్ నాన్న, పీ టైప్ ఎన్ టైప్ మెటీరియల్. ఈ మధ్యలో వచ్చేసి మనకి పిఎన్ జంక్షన్. పిఎన్ జంక్షన్లో వచ్చేసి ఏంటంటే మనం ఎప్పుడైతే బ్యాటరీ కనెక్ట్ చేస్తామో అంటే ఇక్కడ ఈ బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు ఏంటంటే ఫార్వర్డ్ కానీ రివర్స్ కానీ పనిచేస్తుంది. సో మనం బ్యాటరీ ఇవ్వలేదు అనుకోండి, దాన్ని మనం నో బయాస్ ఆర్ జీరో బయాస్ అనొచ్చు. సో ఇక్కడ ఏం చేస్తామంటే నార్మల్గా పీలో వచ్చేసి మనకి హోల్స్ ఉంటాయి, ఇక్కడ వచ్చేసి అంటే మనకి ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ ఏమవుతుంది అంటే మనకి ఇచ్చినప్పుడు ద కరెంట్ ఎలక్ట్రాన్స్ అంటే నథింగ్ బట్ ఈజ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. ఆ కరెంట్ ఏమవుతుంది నాన్న మనకి ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. సో కరెంట్ ఈ డైరెక్షన్లో ఫ్లో అయినప్పుడు హోల్స్ ఏమవుతుంది అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లో అవుతాయి. ఒరిజినల్గా ఏంటంటే హోల్స్ అనేది ఫ్లో కాదు నాన్న, మనకి ఎలక్ట్రాన్ ముందుకెళ్ళింది అంటే దాని బెకెంట్ ఏమవుతుందంటే వెనక్కి వెళ్ళినట్టు రివర్స్లో కనిపిస్తుంది. దాన్ని మనం హోల్ కరెంట్ అంటాం. అది మనకి ఫార్వర్డ్. సో అదే రివర్స్లో అనుకోండి నాన్న, మనకైతే వెన్ ద ఎక్స్టర్నల్ వోల్టేజ్ అప్లై టు ద జంక్షన్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్ ద పొటెన్షియల్ బ్యారియర్స్ ఇంక్రీజ్. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి దాన్ని మనం రివర్స్ బయాస్ అంటాం. సో ఇక్కడ రివర్స్ బయాస్లో ఏమవుతుంది మనకి I0 డబుల్ నార్మల్గా ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది ఈ హోల్స్ ఇక్కడ పీ టైప్ ఎన్ టైప్ రివర్స్లో వచ్చేసరికి ఏమవుతుంది ఇది ఇటు వస్తుంది నాన్న, ఈ కరెంట్ ఎలక్ట్రాన్ కరెంట్ ఇటు వస్తుంది, హోల్ కరెంట్ ఇక్కడ వస్తుంది. సో ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ పిఎన్ జంక్షన్ అనేది నో కరెంట్. పిఎన్ జంక్షన్లో కరెంట్ ఉండదు కనుక నార్మల్గా ఏంటంటే డయోడ్ అనేది రివర్స్ డైరెక్షన్లో కండక్ట్ అవ్వదు. అదొకటి గుర్తుంచుకున్నాను. పిఎన్ జంక్షన్ అనేది రివర్స్ డైరెక్షన్ రివర్స్ బయాస్లో పిఎన్ జంక్షన్ అనేది వర్కౌట్ అవ్వదు నాన్న. సో నెక్స్ట్ ఇది వోల్ట్ యాంపియర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్. వోల్ట్ యాంపియర్ అంటే బిఐ క్యారెక్టరిస్టిక్స్ నాన్న. సో దీంట్లో వచ్చేసి నో బయాస్, ఫస్ట్ జీరో బయాస్ అన్నాం కదా, అది నో బయాస్, ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్. సో దీంట్లో వచ్చేసి సో ఇది వచ్చేసి మనకి కరెంట్ అండ్ దిస్ ఈజ్ ద వోల్టేజ్. సో వోల్టేజ్ వచ్చినప్పుడు ఏంటంటే నార్మల్గా మనకి ఇది నో బయాస్ అనుకోండి. నో బయాస్ అంటే నార్మల్గా ఏంటంటే మనకి వోల్టేజ్ అప్లై ఇవ్వట్లేదు. సో నార్మల్గా వచ్చేసి మనకి ఇట్లా ఉంటుంది నాన్న. సో ఇక్కడ వచ్చేసి సాచురేషన్ కరెంట్ అంటే ఎట్ మినిమం అంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మినిమం కరెంట్, దట్ ఈస్ ద I0. సో ఇక్కడ ఏమవుతుందంటే వోల్టేజ్ వెన్ ద వోల్టేజ్ ఈజ్ ఇంక్రీజ్డ్, సో ఇక్కడ కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది నాన్న. సో ఎప్పుడైతే వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుందో అంటే కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి వోల్టేజ్ గ్రేటర్ దాన్ పొటెన్షియల్ బ్యారియర్ అక్కడ. సో ఇక్కడ అప్పుడు ఏమవుతుందంటే ఇట్ వర్క్స్ యాజ్ ఏ కండక్టర్. ఒకవేళ మనకి వోల్టేజ్ గ్రేటర్ దాన్ పొటెన్షియల్ బ్యారియర్ అంటే నార్మల్గా ఎక్కడైతే మనం మ్యాక్సిమం వోల్టేజ్ ఉంటుందో అక్కడికంటే ఎక్కువ వోల్టేజ్ ఉంటే సో అప్పుడు ఏమవుతుందంటే ఇట్ వర్క్స్ యాజ్ ఏ కండక్టర్. ఆ సెమీ కండక్టర్ డివైజెస్ అనేది మనకి కండక్టర్గా వర్కౌట్ అవుతుంది నాన్న. సో అది సో దీంట్లో వచ్చేసి మనకి ఏంటంటే నార్మల్గా ద రిలేషన్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఈజ్ బై గివెన్ బై నార్మల్గా ఏంటంటే కరెంట్ ఈజ్ ఈక్వల్ టు I0 ఆఫ్ E ఆఫ్ V బై
ఎప్సిలాన్ వీటీ మైనస్ 1. సో ఇది ఒక ఫార్ములానన్నా. ఇది వచ్చేసి ఏంటంటే నార్మల్గా వీటీ అంటేనేమో వోల్ట్ ఈక్వలెంట్ టు టెంపరేచర్, అంటే కెల్విన్ పర్, అంటే ఇన్ కెల్విన్స్ పర్ 11,600. ఇది నార్మల్ జస్ట్ గుర్తుంచుకోండి, దీని ప్రాబ్లమ్స్ కూడా ఏమి ఉండవు నాన్న, జస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ డయోడ్, ఇది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ డయోడ్ అని అడగొచ్చు 3 మార్క్స్ కన్నా. 3 మార్క్స్కి అడగొచ్చు, 1 మార్క్ అడగొచ్చు. సో ఇవన్నీ వచ్చేసి ఏంటంటే మనకి ఎలక్ట్రానిక్స్ డివైజెస్. ఈ డయోడ్ ఎక్కడ అంటే నార్మల్గా మనకి ఎలక్ట్రానిక్స్ డివైజ్లు ఎక్కువ యూజ్ చేస్తాం. సో ఇది వచ్చేసి అంటే దిస్ యాక్షన్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఎనేబుల్స్ అస్ యూజ్ ఇన్ రెక్టిఫైయర్స్. నార్మల్గా మనకి రెక్టిఫైయర్ లాగా వర్కౌట్ అవుతుంది. క్లాంపింగ్ సర్క్యూట్లో యూజ్ చేస్తాం, వోల్టేజ్ మల్టీప్లైయర్స్లో యూజ్ చేస్తాం, స్విచ్ ఇన్ డిజిటల్ లాజిక్ సర్క్యూట్. సో ఇవన్నీ ఏంటంటే మీకు ఎలక్ట్రానిక్స్ నెక్స్ట్ సెమ్లో మీకు ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది అన్న, 3rd సెమ్. అక్కడ నుంచి ఏంటంటే మనకి మళ్ళీ ఎలక్ట్రానిక్స్లో కూడా 1, 2, 3 అట్లా ఉంటాయి, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అని అవి ఉంటాయి నాన్న. సో దాంట్లో ఏంటంటే ఇవన్నీ వస్తాయి మీకు. ఇప్పుడు ఇవన్నీ వోల్టేజ్ మల్టీప్లేయర్స్ అని, స్విచ్ అండ్ డిజిటల్ లాజిక్ సర్క్యూట్స్ కానీ, డిమాడ్యులేషన్ సర్క్యూట్స్, ఇవన్నీ మీకు కొంచెం వాట్ ఈజ్ వాట్ అనేది తెలీదు, బస్ కొంచెం మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాలన్న. ఇవేంటి అనేది మీకు నెక్స్ట్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్లో వస్తాయి. మన టైం ఉంటేనే మీకు చెప్పొచ్చు. జస్ట్ దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ డయోడ్స్ ఆఫ్ అప్లికేషన్స్. ఇవి కొన్ని గుర్తుపెట్టుకోండి, మీకు గుర్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి జీనార్ డయోడ్ నాన్న. సో జీనార్ డయోడ్ అంటే ఇది ఒకటి కూడా డెఫినేషన్ గుర్తుపెట్టుకున్నాను. జీనార్ డయోడ్ డెఫినేషన్ కూడా ఇంపార్టెంట్. సో జీనార్ డయోడ్ అంటే నార్మల్గా నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే ఇది ఒక్కటి కొంచెం చూసుకున్నాను, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏ నార్మల్ పిఎన్ జంక్షన్ డయోడ్ అలోస్ ఎలక్ట్రిక్ కరెంట్ ఓన్లీ ఇన్ ఫార్వర్డ్ బయాస్ కండిషన్. మనం ఇంతకుముందు చెప్పినప్పుడు ఓన్లీ డయోడ్ అనేది ఫార్వర్డ్ కండిషన్నే వర్కౌట్ చేస్తున్నాను, రివర్స్ కండిషన్ బయాస్లో మనకి వర్కౌట్ చేయదు. సో అప్పుడు ఏం చేస్తామంటే అంటే ఒకటి యూజ్ చేస్తున్నప్పుడు దాంట్లో డ్రాబ్యాక్ ఏదైనా ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం ఇంకొకటి ఫైండ్ అవుట్ చేస్తాం. సో దానికి మనం జీనార్ డయోడ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ జీనార్ డయోడ్ ఏం చేస్తుంది అంటే నార్మల్గా ఇట్ వర్క్స్ ఇన్ ఫార్వర్డ్ బయాస్ డైరెక్షన్ అండ్ ఆల్సో ఇట్ వర్క్స్ ఇన్ రివర్స్ డైరెక్షన్. అది దీని యొక్క అడ్వాంటేజ్. నార్మల్గా డయోడ్కి జీనార్ డయోడ్కి ఏంటంటే డయోడ్ వచ్చేసి ఇట్ విల్ బీ వర్క్స్ అండ్ ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్. బట్ జీనార్ డయోడ్ వచ్చేసి ఏం చేస్తుంది అంటే ఫార్వర్డ్ డైరెక్షన్లో వర్క్ చేస్తుంది, రివర్స్ డైరెక్షన్లో వర్క్ చేస్తుంది. అది రెండింటికి డిఫరెన్స్ అన్న, మీకు ఆ డిఫరెన్స్ గుర్తుండాలి. సో ఇక్కడ ఏంటంటే నార్మల్గా ఇట్ అలోస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ బ్లాక్స్ ఓన్లీ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. అంటే ఇందులో మనకి కరెంట్ ఫ్లో కూడా ఎక్కువ ఉంటుంది. సో మనం ఏంటంటే జీనార్ డయోడ్ని ఫార్వర్డ్ కానీ రివర్స్లో కానీ యూజ్ చేసుకోవచ్చు నాన్న. సో మళ్ళీ సేమ్ డెఫినేషన్ అంటే యాక్చువల్గా వాట్ ఈజ్ జీనార్ డయోడ్. సో జీనార్ డయోడ్స్ ఆర్ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్. నార్మల్ ఎక్కువ మనం ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో యూజ్ చేస్తాం. దే ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఆల్ కైండ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్. సో జీనార్ డయోడ్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ ప్రొటెక్ట్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఫ్రమ్ ఓవర్ వోల్టేజ్. సో ఏంటంటే జీనార్ డయోడ్ ఎందుకు యూజ్ చేస్తాం మెయిన్గా అంటే ఏమైనా ఓవర్ వోల్టేజ్ వచ్చినప్పుడు ఇట్ విల్ బి ప్రొటెక్ట్ ద ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్. సో ఇది ఒక చిన్న డెఫినేషన్. ఇది వచ్చేసి జీనార్ డయోడ్ సింబల్ నాన్న. ఇది 1 మార్క్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇంతకుముందు డయోడ్ ఏముందన్న, ఓన్లీ డయోడ్ వచ్చేసి ఒక 6వ మార్క్. ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఏం చేస్తారంటే జెడ్ లాగా క్రియేట్ చేస్తారు. దట్ ఈస్ ద సింబల్ ఫర్ జీనార్ డయోడ్. మీరు కొంచెం సింబల్ గుర్తుపెట్టుకున్నాను. డయోడ్ సింబల్ అన్నా డ్రా చేయమనొచ్చు, జీనార్ డయోడ్ సింబల్ అన్నా డ్రా చేయమనొచ్చు, 1 మార్క్. నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆపరేషన్ ఆఫ్ జీనార్ డయోడ్. ఆపరేషన్ ఆఫ్ జీనార్ డయోడ్ ఏంటంటే నార్మల్గా ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఏంటంటే ఇంతకుముందు మనం నార్మల్ డయోడ్ చెప్పినప్పుడు సో ఇందులో ఉన్న నార్మల్ పీ టైప్ మెటీరియల్, ఎన్ టైప్ మెటీరియల్, మనకి దీంట్లో వచ్చేసి ఫ్రీ ఎలక్ట్రాన్స్ హీట్స్ ద ఆటమ్ ఎట్ ద హై స్పీడ్. సో నార్మల్గా మనకి హోల్స్ ఇన్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కన్నా. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఇది వచ్చేసి మనకి ఈ డైరెక్షన్లో పనిచేస్తుంది, ప్లస్ ఈ డైరెక్షన్లో కూడా పనిచేస్తుంది. అది కొంచెం చూడండి మనం, మీకు డయోడ్ అది అర్థమైతే ఇది ఈజీగానే అర్థమవుతుంది. సో దీంట్లో వచ్చేసి మనకి విఐ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. అంతకుముందు డయోడ్కి ఎట్లనో దీన్ని కూడా విఐ క్యారెక్టరిస్టిక్స్, అది వచ్చేసి ఇది మనం. సో ఇది విఐ క్యారెక్టరిస్టిక్స్. ఇక్కడ తీసుకున్నప్పుడు ఏంటంటే మనం ఎక్స్ యాక్సిస్ మీద వి, వై యాక్సిస్ మీద ఐ తీసుకుంటాం. సో దీంట్లో ఈ వేవ్ ఫార్మ్స్ ఇది. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఈ రీజియన్ అంటే మనకి జీనార్ డయోడ్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ అండ్ రివర్స్ డైరెక్షన్ ఏదైనా
సో ఇది వచ్చేసి ఏంటంటే మనకు ఫస్ట్ క్వార్టర్లో వచ్చేసి ఫార్వర్డ్ బయాస్ రీజియన్, నెక్స్ట్ థర్డ్లో వచ్చేసి ఏంటంటే రివర్స్ బయాస్లో వర్కౌట్ అవుతుంది నాకు. సో ఈ రెండు రీజియన్స్ బేస్ చేసుకొని ఇక్కడ ఏంటంటే నార్మల్ అయ్యే కరెంట్ ఇక్కడ జీరో నుంచి ఇటు స్టార్ట్ అయిపోయి దిస్ ఇస్ ద ఫార్వర్డ్ డైరెక్షన్, దిస్ ఇస్ ద రివర్స్ డైరెక్షన్. అంటే మనకి జీనార్ డయోడ్ విల్ బి connected in forward direction in first quadrant and in reverse direction third quadrant. సో దీన్ని ఏమంటామంటే మనం జీనార్ బ్రేక్డౌన్ వోల్టేజ్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ఒక పర్టికులర్ వోల్టేజ్ దగ్గర ఏమవుతుందంటే మనకి ఆ డిప్లీషన్ రీజన్ అనేది బ్రేక్ అవుతుంటే ఒక పర్టికులర్ వోల్టేజ్ దగ్గర బ్రేక్ డౌన్ అవుతుంది మనం. సో అప్పుడు ఏంటంటే మనం దాన్ని జీనార్ బ్రేక్ డౌన్ అంటాం. సో అది నా. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వన్ అప్లికేషన్స్ ఆఫ్ జీనార్ డయోడ్. సో జీనార్ డయోడ్ని ఎక్కడ అప్లై చేస్తాము అంటే ఎక్కడ యూజ్ చేస్తామంటే నార్మల్గా రెగ్యులేటెడ్ డీసీ వోల్టేజెస్లో రెగ్యులేటెడ్ పవర్ సప్లై మనకి పవర్ కంటిన్యూషన్ వస్తే రెగ్యులేటర్ మన ల్యాబ్లో ఉన్నాయి నాన్న, రెగ్యులేటెడ్ పవర్ సప్లై దగ్గర యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రొటెక్షన్ అగైనెస్ట్ డ్యామేజ్ అండ్ యాక్సిడెంటల్ అప్లికేషన్స్, ఏమన్నా మీటర్ ప్రొటెక్షన్ కోసం మనం తీసుకుంటాం కదా అక్కడ జీనార్ డయోడ్ యూజ్ చేస్తాం. అండ్ ఇట్ విల్ బీ యూజ్డ్ ఇన్ ఫిక్స్డ్ రిఫరెన్స్ వోల్టేజ్ ఇన్ ట్రాన్సిస్టర్ బయాసింగ్ సర్క్యూట్లో, పీ క్లిప్పర్ ఆర్ లిమిటర్ ఇన్ వేవ్ షేపింగ్ సర్క్యూట్స్, పవర్ సప్లై సర్క్యూట్స్. సో ఇవన్నీ ఏంటంటే మీకు మొన్న ఆర్ఎఫ్ సర్క్యూట్ చెప్పాను నా ఫిఫ్త్ దాంట్లో రేడియో ఫ్రీక్వెన్సీ సర్క్యూట్స్. సో ఇలా ఏంటంటే కొన్నిట్లో నార్మల్గా ఏంటంటే అన్నిట్లలో డయోడ్స్ అండ్ జీనార్ డయోడ్స్ మ్యాక్సిమం ఆల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో యూజ్ చేస్తారు నేను, ప్రతి దాంట్లో కూడా యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఇవి రెండు మీకు చిన్నగా అంటే నార్మల్గా థర్డ్ మార్క్ క్వశ్చన్స్కి నేను ఆన్సర్. సో అదేంటంటే వోల్టేజ్ రెగ్యులేషన్ వచ్చేసి టూ టైప్ అన్న, ఒకటి వచ్చేసి లైన్ రెగ్యులేషన్ అండ్ సెకండ్ ఈజ్ ద లోడ్ రెగ్యులేషన్. సో లైన్ రెగ్యులేషన్ ఏంటి అంటే నార్మల్గా percentage of line regulation can be calculated by delta V0 by delta Vin into 100. సో ఇక్కడ V0 అంటే ఏంటంటే అవుట్పుట్ వోల్టేజ్, Vin అంటే ఇన్పుట్ వోల్టేజ్. సో నార్మల్గా మీకు లైన్ రెగ్యులేషన్ అండ్ లోడ్ రెగ్యులేషన్, వోల్టేజ్ రెగ్యులేషన్ లైన్ అండ్ లోడ్ రెండు ఉంటాయన్నా, దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. లైన్ రెగ్యులేషన్ అంటే ఏం లేదు, మనకి డెల్టా ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ బై డెల్టా ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్ ఇంటూ 100. సో ఇక్కడ ఏమవుతుందంటే నార్మల్గా మనకి వోల్టేజ్ ఇంక్రీజ్ అయిందనుకో, ఒకవేళ వోల్టేజ్ ఇంక్రీజ్ అయిందనుకోండి అప్పుడు ఏమవుతుంది మనకి ఇంక్రీజ్ ఏమవుతుంది, ఇట్ విల్ బి చేంజింగ్. సో అవుట్పుట్ ఏమవుతుంది సేమ్ ఉంటుంది. సరే ఇన్ కేస్ ఆఫ్ వచ్చేసి మనకి లోడ్ వోల్టేజ్ అనుకోండి, ఈ లోడ్ వోల్టేజ్ ఏమవుతుంది అంటే పర్సెంట్ ఆఫ్ లోడ్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు VNL minus VFL by VNL. సో మనకు మనకు ఒక 10 minutes ఉంది మన క్లాస్, 30 minutes అయిపోయింది ఆల్రెడీ. సో లోడ్ రెగ్యులేషన్ అంటే VNL మైనస్ VFL బై VNL ఇంటూ 100. సో ఇక్కడ వచ్చేసి నల్ లోడ్ రెసిస్టర్ వోల్టేజ్ అండ్ ఫుల్ లోడ్ రెసిస్టర్ వోల్టేజ్, ఈ రెండు ఫార్ములాస్ జస్ట్ మీరు గుర్తుపెట్టుకున్నాను. ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. డౌట్స్ ఏమైనా అడిగితే అడగండి నాన్న, డౌట్స్ ఏమైనా అడిగితే అడగండి. ఇప్పుడు అడుగుతలేరని నేను చెప్పుకుంటూ వెళ్తున్నా. డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి నాన్న, లేదు అంటే నేను ఇది చెప్తున్నా, మీరు ఎవ్వరు అడుగుతలేరని. సో మనకి ట్రాన్సిస్టర్స్ నాన్న, ఈ ట్రాన్సిస్టర్ వచ్చేసి ఏంటంటే డయోడ్ అంటే ఓన్లీ పిఎన్ మెటీరియల్ జాయిన్ చేస్తే మనం డయోడ్ అంటాం. ట్రాన్సిస్టర్ ఇది క్లియర్గా లేదు నాన్న, నేను పీడిఎఫ్ బట్టి ఒకసారి చూసుకోండి. మనకి ట్రాన్సిస్టర్ వచ్చేసి ఏంటంటే ఇట్ ఈస్ ద బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అంటారు. ఇక్కడ వచ్చేసి అంటే మనకి ఇట్లా మూడు ఉంటాయి. ఇంతకుముందేమో ఓన్లీ పిఎన్ మెటీరియల్ తీసుకున్నాం, పిఎన్ జంక్షన్ అన్నాం, దాన్ని డయోడ్ అంటాం. పిఎన్పి కానీ ఎన్పిఎన్ 3 మెటీరియల్స్ తీసుకున్నారనుకున్నాను, దాన్ని ట్రాన్సిస్టర్ అంటాం. ట్రాన్సిస్టర్.
సో ఇక్కడ ఏంటంటే ఎన్పిఎన్ అండ్ పిఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఈ ట్రాన్సిస్టర్కి 3 టర్మినల్స్ ఉంటాయన్న. 3 టర్మినల్స్ ఎమిటర్, కలెక్టర్ అండ్ బేస్. ఎమిటర్, కలెక్టర్, బేస్ మూడింటికి సేమ్. సో పిఎన్పి అండ్ ఎన్పిఎన్ వాటి డయాగ్రామ్స్. ఇంకోటి ఏంటంటే మీరు టూ టైప్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్ ఎన్పిఎన్ పిఎన్పిఎన్ నేర్చుకున్నాను. ఇంకోటి ఈ 2 డయాగ్రామ్స్ ఉన్నాయి కదా సింబల్స్, ఆ సింబల్స్ కూడా ఇంతకుముందు అడిగాను అన్న. డ్రా ద సింబల్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అని అడిగారు, పిఎన్పి అండ్ ఎన్పిఎన్. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ కరెంట్ డైరెక్షన్ ఉంటుంది అన్న, ఓన్లీ కరెంట్ డైరెక్షన్. మనకి ఈ ట్రాన్సిస్టర్లో వచ్చేసి ఏంటంటే మనకి ఎమిటర్ కరెంట్ వచ్చేసి టు ద బేస్ సైడ్, ఇక్కడ వచ్చేసి లీవింగ్ ఫ్రమ్ ద బేస్. అవి 2 డిఫరెన్స్, పిఎన్పి అండ్ ఎన్పిఎన్. సో ఎమిటర్, బేస్ అండ్ కలెక్టర్. అసలు ఎమిటర్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి, కలెక్టర్ అంటే ఏంటి నాకు. ఇవి వచ్చేసి మనకి టర్మినల్స్. ఇవి వచ్చేసి ట్రాన్సిస్టర్ యొక్క టర్మినల్, ఎమిటర్, బేస్ అండ్ కలెక్టర్. సో ఎమిటర్ అంటే ఏంటి, నార్మల్గా ఇట్ సప్లైస్ ద ఛార్జ్ క్యారియర్స్. అంటే ఎలక్ట్రాన్స్ని ఇస్తుంది మనం, ఎలక్ట్రాన్స్ని ఇచ్చేది ఎమిటర్. దీంట్లో ఏం చేస్తామంటే హెవీలీ డోప్డ్ అంటే మన ఇంప్యూరిటీ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ని మనం ఎమిటర్లో ఎక్కువగా యాడ్ చేస్తాం. ఇంప్యూరిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో దీని రీజన్ కూడా ఎక్కువ ఉంటుంది, అంటే ప్లేస్. ఈ పిఎన్పి జంక్షన్లో ఎమిటర్ యొక్క ఏరియా కూడా ఎక్కువ ఉంటుంది మనం. నెక్స్ట్ బేస్ వచ్చేసి మిడిల్లో ఉంటుంది, సన్నగా స్లిమ్గా ఉంటుంది, లైట్లీ డోప్, కొంచెం ఇంప్యూరిటీ ఉంటుంది మనం. కలెక్టర్ వచ్చేసి ఏంటంటే ఇది కలెక్ట్స్ ద ఎలక్ట్రాన్స్. ఇది వచ్చేసి ఏంటంటే బేస్ కంటే పెద్దగా ఉంటుంది, ఎమిటర్ కంటే చిన్నగా ఉంటుంది, రీజియన్, ఏరియా. నెక్స్ట్ ఇది ఒకటి చిన్న డెఫినేషన్స్ ఇంపార్టెంట్ అన్న. అది వచ్చేసి ఏంటంటే డిఫైన్ ఆల్ఫా అండ్ బీటా అండ్ ఇట్స్ రిలేషన్. ఇది కూడా ఇంపార్టెంట్ అన్న. సో ఆల్ఫా వచ్చేసి ఏంటి అంటే మనకి కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ అంటే ఆల్ఫా, బేస్ కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ అంటే బీటా. సో ఆల్ఫా ఏంటంటే డెల్టా ఐసి బై డెల్టా ఐ. డెల్టా ఐసి అంటే నార్మల్గా ఇది ఐసి వచ్చేసి ఏంటంటే మనకి కలెక్టర్ కరెంట్, ఐ అంటే ఎమిటర్ కరెంట్. అక్కడ వచ్చేసి మనకి వోల్టేజ్ ఆఫ్ కలెక్టర్ అండ్ బేస్ ఈజ్ ద కాన్స్టాంట్. అదే వచ్చేసి మనకి బేస్ కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్లో వచ్చేసి ఏంటంటే బీటా ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఆఫ్ ఐసి బై ఐపి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే నార్మల్గా కలెక్టర్ కరెంట్ బై బేస్ కరెంట్. సో in almost any transistor less than 5% of emitter current flows as the base current, therefore the value beta is generally greater than 20. సో ఈ 2 ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకున్నాను. దీనికి మధ్యలో రిలేషన్ ఉంటుంది. ఈ రిలేషన్ వచ్చేసి దిస్ ఇస్ ద ఆల్ఫా, దిస్ ఇస్ ద బీటా. మనకి ఇంతకుముందు చూపించిన డయాగ్రామ్ నుంచి ఇది ఐబీ ఈజ్ ఈక్వల్ అంటే ఎమిటర్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు కలెక్టర్ కరెంట్ ప్లస్ బేస్ కరెంట్. సో దాని నుంచి ఇది వస్తే మనకి బీటా ఈజ్ ఈక్వల్ టు ఇది వస్తుంది. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్గా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా బై 1 మైనస్ బీటా. ఇది ఒక రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా. మరి డౌట్స్ నేను అడుగుతారా? అవి ఎనీ డౌట్? మామూలుగా ప్రీవియస్ టాపిక్స్ కూడా డౌట్స్ ఉంటే అడుగున్నాను. ఒక 5 minutes టైం ఉంది. సరే, సో దీంట్లో వచ్చేసి మీరు ఇది ఒకటినా ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్ అని, కామన్ బేస్ కాన్ఫిగరేషన్, కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. అయితే మీరు ఒకటి ఏంటంటే ఇది 6th చాప్టర్, మీకు అర్థమైనంత వరకు వీలున్నంత వరకు చదువుకోండి. సో ఫస్ట్ 5 చాప్టర్స్ ఉన్నాయి అన్న. ఈ 4th చాప్టర్ కూడా వచ్చేసి మీకు ఫిఫ్త్ వన్ వచ్చేసి చిన్నగా ఉంది. అందులో మేము మొన్న ఆన్లైన్ క్లాస్లో మీకు చెప్పాను కదా ఇది చదువుకోవాలని, అది ఒకటి చదువుకోండి 5th చాప్టర్. సో 5th చాప్టర్ ఎంత వెయిటేజ్ ఉన్నా మీకు ఈజీగా కవర్ అవుతుంది. వెరీ వెరీ స్మాల్ చాప్టర్ 5th వన్. 4th వరకు వచ్చేసి ఏంటంటే ఒక్కసారి కరికులం ఫస్ట్ అయితే మీరు టర్మ్స్ కాన్సెప్ట్ చూసుకున్నా దాన్ని బేస్ చేసుకొని మిగిలిన ఎస్ఏ టైప్ కొంచెం ప్రిపేర్ కండి. ప్రాబ్లమెటిక్ ఏమన్నా ఉంటే ఆ ప్రాబ్లమెటిక్ కూడా ప్రాక్టీస్ చేయండి. పెన్ పెన్సిల్ తీసుకొని ప్రాబ్లమెటిక్ ప్రాక్టీస్ చేయండి. సో మీకు దాంట్లో ఫస్ట్ ఏంటంటే మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి. ఇక్కడ మీకు నార్మల్గా వచ్చేసి ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఉంది, మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ ఉంది, ఎలక్ట్రోస్టాటిక్ సర్క్యూట్స్ ఉంది. సో దానికి దీనికి మీరు కంపేర్ చేసుకోవాలి మనం.
కంపేర్ చేసుకొని ఇంకోటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ వచ్చేసి ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ఒకటి, ఫారడే ఫస్ట్ లా సెకండ్ లా, నెక్స్ట్ సెల్ఫ్ ఇండక్టెన్స్ మ్యూచువల్ ఇండక్టెన్స్, దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్, సిరీస్ ఎయిడింగ్ సిరీస్ ఆపోజింగ్ ఒకటి, ఇంకోటి ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏంటంటే ఇండక్షన్లో ఉంది, కెపాసిటెన్స్లో ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, హాఫ్ ఎల్ఐ స్క్వేర్ ఉంది, హాఫ్ సివి స్క్వేర్ ఉంది. ఈ రెండు కూడా ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ ఫీల్డ్. సో అవి రెండు కూడా మీరు కంపేర్ చేసుకోండి. మీరు ఎప్పటికప్పుడు అసైన్మెంట్ ఇచ్చింది రాసి ఉంటే ఈజీగా ఉండేది నాన్న. అది మీరు ఎవరు అసైన్మెంట్ రాసారో ఏదో నాకు తెలీదు. ఎలక్ట్రోస్టాటిక్స్లో వచ్చేసి ఎలక్ట్రోస్టాటిక్స్లో కెపాసిటెన్స్ ఉన్నాయి కానీ అవి సిరీస్ ప్యారలల్, రెసిస్టెన్స్ ఎక్కడో రెసిస్టెన్స్కి ఆపోజిట్ ఉంటుంది, సిరీస్ అండ్ ప్యారలల్ కెపాసిటెన్స్. అట్లా గుర్తుపెట్టుకొని ఆ సిరీస్ ప్యారలల్ దాంట్లో ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్ అవి చూసుకోండి. అందులో కెపాసిటర్ హాఫ్ పోర్షన్ మిగిలింది ఈ పర్మిటివిటీ. పర్మిటివిటీ అంటే పర్మియబిలిటీ అంటే ఏంటిది, పర్మిటివిటీ వచ్చేసి మనకి కెపాసిటర్లో వస్తుంది, పర్మియబిలిటీ వచ్చేసి ఇండక్టెన్స్లో వస్తుంది. అట్లా రెండు కంపేర్ చేసుకొని అందులో ఇట్లా కాన్స్టెంట్ వాల్యూ ఏంటో చూసుకొని, అంటే దాని వాల్యూ ఎంత కాన్స్టెంట్ వాల్యూ, దీని కాన్స్టెంట్ వాల్యూ ఎంత, అట్లా కంపేర్ చేసుకున్నాను. సో ఫిఫ్త్ వచ్చేసి మీకు చిన్నగా ఉంది కనుక దాంట్లో క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండక్టర్స్, సింబల్స్, స్పెసిఫికేషన్స్, పారామీటర్స్, స్ట్రే ఇండక్టర్స్ అండ్ స్ట్రే కెపాసిటెన్స్ అవి చూసుకోండి. అట్లా చూసుకుంటే మీకు ఏంటంటే ఈజీగా ఉంటుంది నాన్న, ఈజీగా ఉంటుంది. సో మీరు ఏంటంటే వెయిటేజ్ వైజ్ చూడండి, ప్లస్ ఈచ్ అండ్ టాపిక్ మనకి ఏదైతే కొన్ని కంపారిజన్స్ ఉన్నాయో, మ్యాగ్నెటిక్ సర్క్యూట్సా, ఎలక్ట్రికల్ సర్క్యూట్సా, ఎలక్ట్రోస్టాటిక్ సర్క్యూట్సా, అట్లా కంపేర్ చేసుకొని మీరు చదివితే ఈజీగా ఉంటుంది అన్న. సో అసైన్మెంట్ రాసి ఉంటే, అసైన్మెంట్స్ అయితే మీరు రాసిన నోట్స్ ఉంటే ఈజీగా కూర్చొని చదవండి. మీరు రాసిన నోట్స్ అంటే తొందరగా అర్థమవుతుంది మీకు. సో అట్లా ఫిఫ్త్. ఇక సిక్స్త్ వచ్చేసి మీరు కొంచెం ఫిజిక్స్లో కవర్ అవుతుంది 6 to 1. బట్ ఏంటంటే కొంచెం డెఫినేషన్స్ ఉన్నాయి కదా, ఆ డెఫినేషన్స్ చూసుకోండి. డెఫినేషన్ చూసుకుంటే సరిపోతుంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నాన్న. ఏదైనా టాపిక్ ప్రీవియస్ దాంట్లో డౌట్స్ ఉంటే అడగండి. ఏమైనా డౌట్ ఉన్నా వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేయండి అన్న, నేను మీకు రిప్లై ఇస్తాను. దాన్ని బట్టి ఎగ్జామ్ రాయండి. వీలైతే రేపు ఒక్కసారి మరి కనెక్ట్ అవుతే మీకు డౌట్స్ ఉన్నాయంటే, లేదంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి తీసుకుంటానన్నా. మండే నుంచి ఎగ్జామ్స్ కనుక అందరికీ ఆల్ ది బెస్ట్ అన్న. ఎగ్జామ్స్ బాగా రాయండి. ఓన్లీ 5 days ఉన్నాయి కనుక కొంచెం హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ చేసి ఎగ్జామ్స్ అన్నీ మంచిగా రాయండి. మంచి రిజల్ట్ వస్తుందని నాకు నమ్మకం. అది ఇంకోటి ఏంటంటే, మొన్న ఎంతమంది పాస్ అయినా మొన్న ఫస్ట్ సెమ్లో ఓవరాల్ పాస్ ఎంత, ఓవరాల్ పాస్ పర్సెంటేజ్ ఎంతనా? 18 members. అవునా? మన బీడబ్ల్యూలో ఎంతమంది ఫెయిల్ అయ్యారు నాన్న, ఐడియా ఉందా? సరే ఎగ్జామ్స్ రాయండి. ఎగ్జామ్ అయిన తర్వాత అంతా సార్టింగ్ చేద్దాం. ఎగ్జామ్ అయిన తర్వాత మనకి ఈ